హాయ్ ఫ్రెండ్స్, మనం సినిమాల్లో మనుషులు జాంబీలుగా మారడం చూసాం. కానీ వాస్తవ ప్రపంచంలో, ముఖ్యంగా బ్రెజిల్ అడవిలో కొన్ని జీవులు నిజంగానే జాంబీలుగా మారుతున్నాయని మీకు తెలుసా? ఒక వింతైన ఫంగస్ చీమల శరీరంలోకి ప్రవేశించి వాటిని ఒక కీలు బొమ్మలా ఆడిస్తోంది. శాస్త్రీయంగా దీనిని ఓఫియోకార్టిసెప్స్ అని పిలుస్తారు. ఈ భయంకరమైన పరాన్నజీవి జీవన చక్రం వెనుక ఉన్న ఆ నిగూఢ సత్యాలు ఏంటి? ఈ పరిశోధనాత్మక ఫీచర్లో ప్రకృతిలోని ఆ చీకటి కోణాన్ని తెలుసుకుందాం. ఈ ఫంగస్ యొక్క రేణువులు చీమ శరీరంలోకి చేరగానే అవి వేగంగా విస్తరించి ఆ జీవి యొక్క కేంద్రనాడి వ్యవస్థను తమ అదుపులోకి తీసుకుంటాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫంగస్ చీమ మెదడుని నాశనం చేయదు. దానికి బదులుగా దాని కండరాలను నేరుగా నియంత్రిస్తుంది. ఫలితంగా ఆ చీమ తన సొంత ఇష్టంతో కాకుండా ఆ ఫంగస్ ఆజ్ఞల మేరకు ఒక జాంబీలా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. శరీరంపై పూర్తి పట్టు సాధించిన తర్వాత ఆ ఫంగస్ ఆ చీమను ఒక ఎత్తైన మొక్కపైకి తీసుకెళ్తుంది. అక్కడ ఒక ఆకును గట్టిగా కొరికి చనిపోయేలా చేస్తుంది. దీనినే శాస్త్రవేత్తలు డెత్ గ్రిప్ అని పిలుస్తారు. విచిత్రం ఏంటంటే, ఆ చీమ చనిపోయిన తర్వాత దాని తల నుండి ఆ ఫంగస్ ఒక పొడవైన కొమ్ములా బయటకు వస్తుంది. ఇది మళ్ళీ లక్షలాది రేణువులను గాల్లోకి వదిలి కింద ఉన్న ఇతర చీమలను కూడా జాంబీలుగా మారుస్తుంది. ఇది ప్రకృతిలో నిరంతరం సాగుతున్న ఒక భయంకరమైన యుద్ధం. తాజా మైకలాజీ నివేదికల ప్రకారం పెరుగుతున్న భూతాపం కారణంగా ఈ ఫంగస్ తన స్వభావాన్ని మార్చుకుంటుంది. గతంలో కేవలం కొన్ని రకాల కీటకాలకే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు కొత్త జాతులకు కూడా వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఇది మనుషులకు సోకుతుందా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం మన శరీర ఉష్ణోగ్రత ఈ ఫంగస్ మనుగడకు అనుకూలంగా లేదు. కానీ భవిష్యత్తులో జరిగే జన్యు మార్పులను కొట్టిపారేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ జాంబీ ఫంగస్ మనుషులకు ఒక హెచ్చరిక లాంటిది. పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల సూక్ష్మజీవులు తమ పరిధిని ఎలా విస్తరించుకుంటున్నాయో ఇది నిరూపిస్తుంది. తాజా బయోసెక్యూరిటీ విశ్లేషణ ప్రకారం ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి కూడా భారీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం ఒక కీటకం కథ కాదు, మన పర్యావరణ సమతుల్యతలకు సంబంధించిన ప్రశ్న. ప్రకృతిలోని ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది. కానీ ఈ ఓఫియోకార్టిసెప్స్ లాంటి పరాన్నజీవులు ఆ వ్యవస్థనే ఆయుధంగా మార్చుకోవడం శాస్త్రీయంగా ఒక అద్భుతం. ఈ ప్రక్రియను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా మెదడుకు సంబంధించిన వ్యాధులకు కొత్త రకమైన చికిత్సలను కనుగొనవచ్చని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వినాశనంలో కూడా ఒక కొత్త ఆవిష్కరణకు అవకాశం ఉంటుందని ఇది నిరూపిస్తోంది. జాంబీ యాన్స్ వృత్తాంతం ప్రకృతి తన ఒడిలో దాచుకున్న అంత చిక్కని రహస్యాలకు ఒక నిలువెత్తు సాక్ష్యం. ఆ జీవుల వింతైన ప్రవర్తన వెనుక ఉన్న ఈ బయోలాజికల్ సత్యాన్ని విశ్లేషిస్తే జీవరాశి మనుగడలో ఉన్న సంక్లిష్టతలు మనకు అర్థమవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి భయంకరమైన పరాన్నజీవి మనుషులకు సోకే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.